హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ. ఒకటి ఫైవ్ పాయింట్స్. రాబిన్ హుడ్ అనే పేరు ఎందుకు ఫేమస్ అయిందంటే, బాగా బలిసిన జనాల నుంచి మనీ దోచేసి లేని వాళ్ళకి ఇచ్చే క్యారెక్టర్ మనందరికీ రాబిన్ హుడ్ అనేది తెలుసు. అలాంటిది ఇలాంటి నేమ్ని టైటిల్గా పెట్టుకుని మూవీలో ఏం ప్లాన్ చేశారో మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. ఇలాంటి ట్యాగ్ లైన్ స్టోరీతో కామెడీని మిక్స్ చేసి సాంగ్స్ యాడ్ చేసి కమర్షియల్గా ఏం చేశారో, మూవీ ఎలా తీశారో మనం అందరం మాట్లాడుకుందాం. మూవీ మై వ్యూకి వెళ్లే ముందు మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కూడా బలంగా కొట్టండి, సో మాకు కూడా బలం వస్తుంది. ఇంకా మూవీ విషయానికి వస్తే, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అండ్ మ్యాస్ట్రో లాంటి మూవీస్ తీస్తూ ఇటు కమర్షియల్ మూవీస్లో కూడా సక్సెస్ చూడక, అటు రీమేక్ మూవీలో కూడా సక్సెస్ చూడక హీరో నితిన్కి చాలా గ్యాపే వచ్చింది. బట్ ఈసారి రాబిన్ హుడ్ అనే టైటిల్తో సక్సెస్ అందుకోవడానికి 200% ఎఫర్ట్ పెట్టారనమాట మన నితిన్ గారు. అయితే అది రీచ్ అయ్యారా లేదా అనేది మాత్రం మనం డిస్కస్ చేద్దాం. మూవీ శ్రీలంక విలన్స్తో డిస్కషన్స్తో స్టార్ట్ అయ్యి ఇండియాలో రాబిన్ హుడ్ ఎంట్రీ సీన్స్తో ఒక హై హీరో రాబిన్ హుడ్గా ఎలా మారాడు, ఏం చేస్తున్నాడు సీన్స్ మనకి చెప్తూ, శ్రీలీల గారి ఎంట్రీ, కమెడియన్స్గా రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారి ఎంట్రీ కూడా ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. వీళ్ళ కామెడీతో, హీరోయిన్స్ మధ్య చిన్న చిన్న రొమాంటిక్ సీన్స్తో, ఇంకా వాళ్ళ లవ్ సీక్వెన్స్తో ఫస్ట్ హాఫ్ అయితే అలా గడిచిపోతుంది. హీరోయిన్ని కాపాడే మిషన్లో వచ్చిన నితిన్ అసలు ఎవరు, శ్రీలీలకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, డేవిడ్ వార్నర్ ఎవరు, ఈ మూవీకి సీక్వెల్ ఉందా లేదా, డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ పార్ట్ 2కి విలన్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మూవీ అయితే తప్పకుండా చూడాల్సిందే. ఇక యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మూవీకి మేజర్ ప్లస్ అయ్యే పాయింట్స్ ఏంటంటే అందరి యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్. ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ అనేది 100% ఎఫర్ట్స్ పెట్టారనమాట. సో అది మేజర్ ప్లస్ పాయింట్. అండ్ హీరో నితిన్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ చాలా హై ఇచ్చిందనమాట, చాలా బాగుంటుంది కూడా. శ్రీలీల గారి డ్యాన్స్ మనందరికీ తెలిసిందేగా మేజర్ ప్లస్ పాయింట్ అయింది. కానీ శ్రీలీల గారు ఎమోషన్స్ అయితే అంతగా లేకపోయారు. మిగిలిన క్యారెక్టర్స్ అన్ని ఆ పాత్రకు తగ్గట్టు మూవీలో యాక్ట్ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా మన ఎన్ఆర్ఐ అయిన మూవీ డెబ్యూట్ చేసిన డేవిడ్ వార్నర్ గారు చేసింది చాలా చిన్న క్యామియో అయినా చాలా నవ్విస్తారనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్కి విలన్గా కనిపించే రోల్ అయితే చేశారు. సో చూడాలి అది ఎలా ఉంటుందో. అండ్ ఇంకోటి ఇచ్చేయండి సార్, మా డేవిడ్ వార్నర్కి ఆధార్ కార్డు ఇచ్చేయండి, ఏదో హైదరాబాద్లో ఏదో ఏ మూలలో ఇచ్చేయండి, హ్యాపీ కదా. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే, డైరెక్టర్ వెంకీ కుడుముల గారు తనదైన స్టైల్లో కామెడీ ప్లస్ యాక్షన్ సీక్వెన్సెస్తో మిక్స్ చేసి ఒక రొమాంటిక్ కమర్షియల్ మూవీని అయితే ప్లాన్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్గా జీవి ప్రకాష్ గారు, మ్యూజిక్ అండ్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశారు. అండ్ అదిదా సర్ప్రైజ్ సాంగ్ ఒక మాస్ ఎలిమెంట్ అనమాట, అదిరిపోయింది. ఫైనల్గా మా మై వ్యూ రివ్యూస్ పాయింట్ ఏంటంటే, ఇన్ని ఫ్లాప్స్ తర్వాత, ఇంత ప్రమోషనల్ కంటెంట్ తర్వాత ఫైనల్గా మూవీ సక్సెస్ చేశారు నితిన్ గారు. సో ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు కూడా చూసి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అవర్ వీడియోస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గట్టిగా గంట కొట్టండి. ఇంకా ఇంకో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ TF5 బానిసా. ఇండియా కిలపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు కాదు మామ, నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే.